హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ మీనన్తో ఒక ఆట ఆడుకుంటూ మీనన్ని ఒక ప్లేస్కి వెళ్ళమని చెప్తారు. మీనన్, జెడి, నువ్వు చెప్పినట్టు నేను ఎవరెవరినైతే చంపానో, ఎవరెవరి జీవితాలు నాశనం చేశానో వాళ్ళకి అన్ని డబ్బులు ఇచ్చేశాను. ఇంకా నా వల్ల కాదు అంటే సరే, ఇంకొక ఇద్దరే ఉన్నారు, ముందు నేను చెప్పిన చోటుకి వెళ్ళు అని అంటుంది జేడి. ఇంకలా వెళ్తాడనమాట మీనన్. వెళ్ళి చూసేసరికి ఎవరైతే సైంటిస్ట్ ఉంటాడో, ఒకప్పుడు వాటర్తో నడిచే వెహికల్ని కనిపెట్టిన సైంటిస్ట్కి బాంబు పెడతాడు కదా మీనన్. సో ఆ సైంటిస్ట్ అనమాట. ఆ సైంటిస్ట్ దగ్గరికి తీసుకువెళ్తుంది జేడి మీనన్ని. ఒక్కసారిగా మీనన్ ఆయన చూసి షాక్ అయిపోతాడు. నువ్వా అంటే నువ్వా అని సైంటిస్ట్ మీనన్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. ఆయన 20 ఏళ్ల కలని నువ్వు నాశనం చేశావు కాబట్టి ఆయన్ని క్షమించమని అడుగు అని అంటుంది జేడి. ఇంకా వెంటనే సైంటిస్ట్ చేతులు పట్టుకుంటాడు మీనన్. చూడండి, ఇవి చేతులు కాదు, కాళ్ళు అనుకోండి. నేను మీకు ఎంతో అన్యాయం చేశాను, మీ 20 ఏళ్ల కలని నాశనం చేశాను, నన్ను క్షమించండి అని అంటాడు మీనన్. ఏయ్, మేము అడిగిందేంటి, నువ్వు చేస్తుందేంటి? కాళ్ళు పట్టుకోమంటే కాళ్ళు పట్టుకోవాలి కానీ చేతులు పట్టుకుంటున్నావేంటి అని అంటారు జేడి. ఇంకా వెంటనే మీనన్, హే జేడి, ఏంటి వింటున్నాను కదా అని ఏది పడితే చెప్తున్నావు అని అంటారు. సరే సరే, నీకు యాంటీడోస్ వద్దు అంతే కదా, కాల్ కట్ చేయి జేడి, స్విచ్ ఆఫ్ చేయి, అప్పుడు వీడేం చేసుకుంటాడో మనము చూద్దాం అని అంటారు కేడి. వద్దు వద్దు, అలా చేద్దు. చూడండి ప్రొఫెసర్, మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను క్షమించండి, మీ కళని నాశనం చేసినందుకు క్షమించండి అని మీనన్ ఆ సైంటిస్ట్ కాలు పట్టుకుంటాడు. తర్వాత ఇన్స్పెక్టర్ కావ్య వాళ్ళ అమ్మ గుర్తొస్తుంది జేడీకి. ఇప్పుడు నువ్వు వెంటనే భరద్వాజ్ వాళ్ళ ఇంటికి వెళ్ళు. ఆయన ఇంటికి వెళ్ళి ఆయన భార్యని చంపినందుకు, నిజాయితీకి మారుపేరైన ఇన్స్పెక్టర్ కావ్య గారిని హతమార్చినందుకు ఆయన కాళ్ళు పట్టుకొని బ్రతిమ్లాడు అని చెప్పేసరికి మీనన్ అలా భరద్వాజ్ కాళ్ళు పట్టుకొని బ్రతిమ్లాడతారు. ఇంకలా భరద్వాజ్కి చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇప్పటికైనా నీ పాపం నువ్వు తెలుసుకున్నావని చెప్పి ఇంకా అలా క్షమిస్తున్నానని చెప్తారు మీనన్ని భరద్వాజ్. ఇంకా మీనన్ భరద్వాజ్ దగ్గరికి తీసుకున్న డబ్బులన్నీ ఇచ్చేగా మొత్తం సిరి వీడియోస్ కూడా డిలీట్ చేసేస్తాడు. ఇంకా అలా అన్ని పనులు చేయించుకున్న తర్వాత మీనన్కి తను వెళ్తున్న అంబులెన్స్లోనే ఆ యాంటీడోస్ ఉందని చెప్పి షాక్ ఇస్తుంది జేడి. ఇంకా యాంటీడోస్ తీసుకున్న తర్వాత అలా మీనన్ దాక్కొని ఒక అండర్ గ్రౌండ్ ఏరియాకి వెళ్ళిపోతాడు. నన్ను ఏమీ లేని వాళ్ళ, రూపాయి కూడా లేని వాళ్ళ తయారు చేసింది జేడి. జేడి, ఖచ్చితంగా నీపై పగ తీర్చుకుంటా అని ఇంకా మీనన్ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి జేడీపై పగతో రగిలిపోతూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ ఇంటికి రీచ్ అవుతారు. కౌశికి హ్యాపీగా జగదాత్రి కేదార్ వైపు చూస్తూ, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటుంది. ఏమైంది వదినా అని అడుగుతుంది. ఏం లేదు దాత్రి, ఇవాళ ఎందుకో చాలా హ్యాపీగా ఉంది. మీనన్ తను చేసిన తప్పులన్నీ ఒప్పుకొని సరెండర్ అయిపోయాడంట కదా. తను చేసిన తప్పులని, తను తీసిన ప్రాణాలకి డబ్బు, ఆస్తి విలువ చేసి ఇచ్చాడంట. ఇదంతా వింటుంటే కలలా అనిపిస్తుంది అని అంటారు. అవును వదిన, ఎప్పుడైనా తప్పు చేసినవాడు శిక్ష అనుభవించాల్సిందే కదా అని అంటుంది జేడి. సరే మీరు వెళ్ళండి అని చెప్పి ఇంకా అలా ఇద్దరిని హ్యాపీగా ఫ్రెష్ అవ్వమని పంపించేస్తారు కౌశికి. ఇదంతా చూస్తున్న నిషిక, అయినా ఈ మీనన్ బాయ్ అరెస్ట్ అవ్వడం ఏంటి, ఛ, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు యువరాజ్కి రావాల్సిన డబ్బులు కూడా పోయినట్టే అని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది నిషిక. ఇంకా యువరాజ్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను ఎలా అయినా డబ్బులు సంపాదించాలి, లేకపోతే నిషి దగ్గర ఉన్న ఆ కొంచెం వాల్యూ కూడా నాకు పోతుంది. మరి నేనేం చేయాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు యువరాజ్. యువరాజ్ దగ్గరికి వస్తారు కేదార్. యువరాజ్, నువ్వేం ఆలోచిస్తున్నావు అని అడుగుతారు. నీకెందుకు, నీ పన్ను చూసుకో అని అంటాడు యువరాజ్. చూడు యువరాజ్, నీ అన్నయ్యగా నేను నిన్నొకటి అడుగుతాను. నీకు నచ్చినా నచ్చకపోయినా నేను చెప్పేది ఒక్కసారి విను అని అంటారు. ఏంటి అని అంటాడు యువరాజ్. నేను నీకొక జాబ్ చూపిస్తాను. నువ్వు క్రిమినల్ గ్యాంగ్స్టర్స్తో బాగా పరిచయం ఉన్నవాడివి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ నెక్స్ట్ మూవ్ ఏంటి, వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి అని నీకంటే ఎక్కువ ఇంకెవరికి తెలీదు. మీనంతో కూడా చాలా దగ్గరగా ఉండి నువ్వు వర్క్ చేసావు కాబట్టి నీతో మాట్లాడమని సాధు సార్ మమ్మల్ని పంపించారు. నువ్వు హ్యాపీగా మా డిపార్ట్మెంట్లో అండర్ కవర్ ఏజెంట్గా వర్క్ చేయి. నీకు తగిన శాలరీ వస్తుంది, నీకు గౌరవం కూడా ఉంటుంది యువరాజ్ అని అంటారు కేదార్.
ఏంటి వింటున్నాను కదా అని ఏది పడితే అది మాట్లాడుతున్నావు? నేనేంటి పోలీస్ అవడం ఏంటి అని అంటాడు యువరాజ్. ఏ నీకు పోలీసులంటే అంత చులకనగా కనబడుతున్నారా? నువ్వు ఎన్కౌంటర్ అవ్వబోతుంటే నిన్ను కాపాడింది జేడి కేడి. నీకేమైనా అయితే నిన్ను రక్షించే బాధ్యత కూడా వాళ్ళదే. అలాంటి వర్క్ని చులకన చేయొద్దు. ఇదిగో నీకు ఆఫర్ లెటర్ని టేబుల్పై పెట్టి వెళ్తున్నాను. నీకు నచ్చితే సైన్ చేయి, లేకపోతే లేదు. కానీ నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని కేదార్ అక్కడ ఇంకా పేపర్స్ పెట్టేసి అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జగదాత్రి కేదార్తో, కేదార్ యువరాజ్ ఒప్పుకున్నాడా అని అడుగుతుంది. ఏమో దాత్రి, ట్రై చేశాను కానీ చాలా మొండిగా ఉన్నాడు. చూద్దాం, ఆ పేపర్స్ బట్టి చూద్దాం అని చెప్పి కేదార్ జగదాత్రి ఇద్దరు ఇంకలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా కౌశికి తన బాబుని ఆడిస్తూ ఉంటే శ్రీవల్లి కౌశికి దగ్గరికి వచ్చి, అక్క బాబు ఇంకా నిద్రపోనట్లేదు, నేను వాడిని ఆడిస్తాను ఇవ్వండి అని చెప్పి ఇంకా బాబుని హాయిగా ఆడిస్తూ ఉంటుంది. అదంతా చూస్తూ వైజయంతి, చి ఎవరెవరో నా ఇంట్లో ఉంటున్నారో కానీ నేను మాత్రం దీన్ని బయటికి పంపించాలంటే కూడా నా వల్ల కావటం లేదు. ఇప్పుడు నేను బయటికి పంపించాలని చూసినా నన్ను ఖచ్చితంగా వీళ్ళందరూ కలిసి చంపేస్తారు. కాబట్టి ఇదంతా నీదే బయటికి వెళ్ళేలా కూడా చేయలేను. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఏం చేయాలి అని చెప్పి ఇంకా చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా చూస్తూ ఉంటుంది వైజయంతి శ్రీవల్లి వైపు. అప్పుడే జగదాత్రి కేదార్ హాల్లోకి వస్తారు. వదినా ఏంటి బాబు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నాడు అని అంటారు. అవునవును, కొత్తగా వాడికి పిన్ వచ్చింది కదా, పిన్ని దగ్గరే ఉంటున్నాడు అని శ్రీవల్లిని చూస్తూ నవ్వుతూ ఉంటుందన్నమాట కౌశికి. ఇంకా జగదాత్రి కేదార్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. వదినా బాబుకి 6 నెలలు వచ్చేసాయి కాబట్టి అన్నప్రాసన్నకు కూడా త్వరలోనే జరిపించాలనుకుంటా కదా అని అంటారు. అవును దాత్రి, ఇంకొక 4 డేస్లో వీడి అన్నప్రాసన్ని జరిపించాలి కానీ అని అంటారు. ఏమైంది వదినా అని అనేసరికి పాపం ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది కౌశికి. అయ్యో ఏమైంది అక్క, ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారేంటి అని శ్రీవల్లి అడుగుతుంది. సుధాకర్ తను అంతేనమ్మా, ఎందుకంటే పాపం తన్ని దగ్గరుండి చూసుకోవాల్సిన భర్త, తనకి ఎంతో తోడుగా ఉండే అత్త ఇద్దరూ తన దగ్గర లేరు. పాపం కౌశికి చెప్పుకోవటం లేదు కానీ తను చాలా అంటే చాలా బాధపడుతుంది. తన భర్త తన దగ్గర లేనందుకు వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్న దూరాన్ని తను నరకం అనుభవిస్తుంది. వీళ్ళని ఎలా కలపాలో నాకు అర్థం కావట్లేదు అని అంటారు సుధాకర్. మావయ్య గారు మీరేమీ కంగారు పడకండి, నేనున్నాను కదా, మేం చూసుకుంటాం, అత్తయ్య గారిని మేం ఒప్పిస్తాం అని అంటాడు కేదార్. అవునవును, పిన్ని గారిని ఎలా ఒప్పించాలో మాకు బాగా తెలుసు అని జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి ఇంకా కౌశికి బాబు అన్నప్రాసన్ని దగ్గరుండి జరిపించాలని ఇంకా ఖచ్చితంగా అక్కడ సురేష్ వాళ్ళమ్మ ఇద్దరు ఉండాలి అని గట్టిగా ఫిక్స్ అవుతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. సురేష్ దగ్గరికి జగదాత్రి కేదార్ వెళ్తారు. మీరు నన్ను కలవాలని ఎందుకన్నారు అమ్మ చెల్లెమ్మ అని అడుగుతారు. అన్నయ్య మీకు తెలియంది కాదు, ఇంకొక 4 డేస్లో బాబుకి అన్నప్రాసన్న ఉంది కాబట్టి అందరి సమక్షంలో బాబుకి అన్నప్రాసన్న జరిపించాలని వదిన బలంగా కోరుకుంటున్నారు. కాబట్టి మీరే పిన్ని గారిని ఒప్పించాలి అని అంటారు. నేను అమ్మతో మాట్లాడడానికి ఎంతో ట్రై చేస్తున్నానమ్మా, కానీ తను నా మాట వినటం లేదు. కౌశికి బాబు నా బాబు కాదు అని, తన మనవడు కాదు అని బలంగా ఫిక్స్ అయిపోయింది. తన్ని ఎలా ఎలా మార్చాలో, తన మనసుని ఎలా ఒప్పించాలో నాకు అర్థం కావట్లేదు దాత్రి అని అంటారు సురేష్. మీరేమీ కంగారు పడకండి, ఇప్పుడు పిన్ని గారు ఎక్కడున్నారు, ఇంట్లోనే కదా, మేం వెళ్ళి పిన్ని గారితో మాట్లాడతామని జగదాత్రి కేదార్ ఇద్దరూ ఇంకా అలా బయలుదేరుతారనమాట. ఆదిలక్ష్మి సురేష్ వాళ్ళ అమ్మ ఇంటికి. నమస్కారం అత్తయ్య గారు అని చెప్పి కేదార్ అంటాడు. ఏంటి ఇలా వచ్చారు, అయినా మీరు మా ఇంటికి రావడం ఏంటి అని అడుగుతుంది. చూడండి, బాబు అన్నప్రాసన్నకు నాన్నమ్మగా మీరు అక్కడ ఉండాలి, అందుకే మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి వచ్చామని అంటారు. ఏంటి, వాడు నా మనవడే కాదని నేనంటుంటే వాడన్నప్రాసన్న గురించి నాకు చెప్తారేంటి? కౌశికి అంతే మొండిగా ఉంటుంది, మీరు కూడా నన్ను ఇప్పుడు ఒప్పించాలనుకుంటున్నారా అని అడుగుతారు. చూడండి, మీరు నిజం తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. కౌశికి వదిన దగ్గరున్న బాబు మీ మనవడే అని మేము ఖచ్చితంగా నిరూపిస్తాం, ఫంక్షన్ అయ్యేలోపు నిరూపిస్తాం, కాబట్టి మీరు ఫంక్షన్కి రండి అని అంటుంది. ఏంటమ్మాయి, మీరు చెప్తే నేను వచ్చేయాలా, నేను రాను అని అంటారు. ఓ రారా, కేదార్ ఒకసారి ఫోన్ ఇవ్వు అని అంటుంది ధాత్రి. ఏంటి బెదిరిస్తున్నారా అని అంటుంది ఆదిలక్ష్మి. ఏం లేదు పిన్ని గారు,
మీరు గుడిలో కౌశికి వదిన బాబుని కిడ్నాప్ చేయించాలనుకున్నారని, రౌడీలను సెట్ చేశారని గుడిలో ఫుటేజ్ ద్వారా మేము క్లియర్గా తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోని మేము పోలీసులకి చూపించామనుకోండి, అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఏం చేయాలో అరెస్ట్ చేస్తారో, లేకపోతే కిడ్నాప్ కేసులో బుక్ చేసి సంవత్సరాల తరబడి పోలీస్ స్టేషన్లో ఉంచుతారో అది మీకే తెలుస్తుంది కదా అత్తయ్య గారు అని అంటుంది. ఏంటి వీడియోనా? అంటే మీ దగ్గర వీడియో ఉందా? వద్దు వద్దు, ఇప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే నా వయసుకి కరెక్ట్ కాదు. సరే వస్తాను అని అంటుంది ఆదిలక్ష్మి. థ్యాంక్ యూ. సాయంత్రం కల్లా ఫంక్షన్ అయిపోగొట్టే కంటే ముందే ఖచ్చితంగా మేము నిరూపించుకుంటామని ఇంకా అలా జగదాత్రి కేదార్ ఆదిలక్ష్మికి ప్రామిస్ చేసి అక్కడి నుండి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కౌశికి బాబు అన్నప్రాసన్నకి అన్ని అరేంజ్మెంట్స్ హ్యాపీగా జరుగుతూ ఉంటాయి. ఇంకలా మొత్తం తోరణాలు కడుతూ ఉంటాడనమాట కేదార్. ఇంకా ఇల్లు మొత్తం డెకరేట్ చేస్తూ ఉంటాడు. కేదార్ సరిగ్గా చూసుకొని కట్టు అని అంటుంది. అబ్బా నేను కడుతున్నాను దాత్రి, నువ్వే మరి పర్ఫెక్షనిస్ట్లా తయారవుతున్నావు ఈ మధ్య అని చెప్పి ఇంకా అలా ఇద్దరు హ్యాపీగా కడుతూ ఉంటే నిషిక మాత్రం అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అయినా ఇప్పుడు ఇంత డబ్బులు తగలేయడం అవసరమా అని చెప్పి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా కౌశికి వైజయంతి వాళ్ళందరూ హాల్లోకి వస్తారు. అప్పుడే సురేష్ ఆదిలక్ష్మి కూడా వస్తారు. సురేష్ని ఆదిలక్ష్మిని కలిసి చూసిన కౌశికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా బాబుని ఎత్తుకుంటారనమాట సురేష్. ఏరా నాన్న, నేను చాలా మిస్ అవుతున్నాను. తండ్రిగా ఒక వయసులో నీ పక్కన ఉండాలి, కానీ నేను లేను, నన్ను క్షమించరా అని బాబుతో మాట్లాడుతున్నట్టే ఇండైరెక్ట్గా కౌశికితో మాట్లాడుతూ ఉంటారనమాట సురేష్. పాపం కౌశికి సైలెంట్గా ఉంటుంది. అత్తయ్య గారు మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని అంటుంది కౌశికి. ఏదో అభిమానం కొద్దీ వచ్చాను అని ఆదిలక్ష్మి కవర్ చేస్తూ ఉంటుంది. ఇంకా అలా నిషిక చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటే అందరూ వచ్చి ఇంకా మొత్తం అన్నీ లైక్ క్యాటరింగ్ దగ్గర నుండి, డెకరేషన్ దగ్గర నుండి, ఈవెంట్ మేనేజ్మెంట్ దగ్గర నుండి అన్నీ జరుగుతూ ఉంటే నిషిక ఒక్కసారిగా ఫ్లవర్ వాస్ కింద విసిరి కొడుతుంది. ఏమైంది నిషి, ఎందుకలా చేస్తున్నావు అని అడుగుతుంది జగదాత్రి. ఏంటి ఈ ఇంట్లో వాళ్ళకొక న్యాయం నాకొక న్యాయమా? నేను నా చెల్లెలికి నెక్లెస్ కొనిస్తానంటే కనీసం డబ్బులు రాలేదు ఈ పెద్ద మనిషికి, అలాంటిది ఇప్పుడు తన బాబుకి ఇంత గ్రాండ్గా అన్నప్రాసన చేస్తుందా? నేను ఒప్పుకోను. అయినా ఎవరి డబ్బులని ఈవిడిలా తగలేస్తుంది? ఈవిడ ఆడపిల్ల అని మర్చిపోయిందా? ఈవిడికి ఆస్తిలో భాగం ఎలా వస్తుంది? ఇది యువరాజ్ డబ్బుని ఈవెందుకు ఖర్చు పెడుతుంది అని అనగానే ఒక్కసారిగా జగదాత్రి నిషిక చెంప పగలగొడుతుంది. షాక్ అయిపోతుంది నిషిక. ఛీ, ఇంకొక్క మాట మాట్లాడావనుకో ఏం చేస్తానో నాకే తెలియదు నిషి. నోరుంది కదా అని ఎలా పడితే అలా వాగకూడదు అని అంటుంది జగదాత్రి. వెంటనే సుధాకర్, అమ్మ నిషిక చూడు, కౌశికి ఈ ఇంటి ఆడపిల్లే, కానీ తనకి పెళ్ళైన తర్వాత సంబంధాలు తెంచుకుంది అనేమీ లేదు. కేవలం మన ఆస్తి కొంచెమే ఉండేది, ఇప్పుడు ఇంతలా పెరిగింది అంటే దానికి కారణం కౌశికి. ఇప్పుడు మనందరం ఇలా ఇంత కాస్ట్లీ ఇంట్లో ఉంటున్నామన్నా, ఇంత కాస్ట్లీగా తిరుగుతున్నామన్నా, ఇంత మంచిగా ఉన్నామన్నా దానికి కారణం కౌశికి. అలాంటి కౌశికిని ఎందుకు నువ్వు ఇంతలా బాధ పెట్టే మాటలు మాట్లాడుతున్నావు? అయినా ఎప్పుడైనా మనిషికి ఒక మాట గొడ్డుకొక దెబ్బ అంటారు. అలాంటిది ఇప్పుడు నీకు దెబ్బ పడినా నువ్వు మారుతావని మాత్రం నేను అనుకోవటం లేదు అని అసహించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట. ఇంకా సుధాకర్, చి అయినా పరువు తీసుకోవడం అవసరమా అమ్మి అని అంటుంది వైజయంతి వైపు కోపంగా చూస్తుంది. అలా ఇంకా నిషిక వైజయంతి కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నన్నే ఈ జగదాత్రి కొడుతుందా, ఈ జగదాత్రి అని ఇరిటేటింగ్గా చూస్తూ ఉంటే యువరాజ్, ఎందుకు నిషి, ఇప్పుడు నిన్ను ఎవరు మాట్లాడమన్నారు? అయినా నువ్వు ఒక్క మాట అక్కనన్నా నేను ఊరుకొని చెప్తున్నా. అక్క నా ప్రాణం, అక్కనేమనంటే ఇంకోసారి మర్యాదగా ఉండదు, ఆ దెబ్బని నేను కొడతాను, గుర్తుపెట్టుకో అని యువరాజ్ గట్టిగా చెప్తాడు. అందరూ తనకే సపోర్ట్ చేస్తారు, డబ్బులు ఇవ్వమన్నప్పుడు చేతులు రావు, కానీ ఇలాంటి ఫంక్షన్లకు మాత్రం బాగానే వస్తాయని కుళ్ళుకుంటూ ఉంటుంది నిషిక. ఇంకలా జగదాత్రి కేదార్ హ్యాపీగా అందరినీ కలిసి అలా ఇంకా అన్నప్రాసన అయితే జరిపిస్తూ ఉంటారు. కౌశికి సురేష్ ఇంకా హ్యాపీగా వాళ్ళ బాబు వైపు చూస్తూ ఉంటారు. వీడు ఏం పట్టుకుంటాడని చెప్పి అందరూ అలా హ్యాపీగా క్లాప్స్ కొడుతూ ఉంటే వీడు ఖచ్చితంగా డాక్టరే అవుతాడు అంటే, లేదు వీడు లాయర్ అవుతాడని అలా అందరూ హ్యాపీగా ఏం పట్టుకుంటాడా అని వెళ్ళేసరికి ఇంకా అలా పోలీస్ లాఠీ పట్టుకుంటాడు బాబు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. జగదాత్రి కేదార్తో, చూసావా కేదార్, అన్నీ మేనమామ పోలికలే మీ అబ్బాయికి అని అంటుంది జేడి. అవును జేడి,
వాడు పోలీస్ అవుతాడనుకుంటా మనలా అని చెప్పి ఇంకా నవ్వుతూ ఉంటారు జగదాత్రి కేదార్. ఆదిలక్ష్మి ఇదంతా చూస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే అలా జగదాత్రి అయితే ఆదిలక్ష్మి దగ్గరికి వస్తుంది. "ఆ, పిన్ని గారు, కావాలంటే మీరు రిపోర్ట్స్ చూడండి. మీ కళ్ళ ముందే ఇవి సీల్ ఓపెన్ చేస్తున్నాం. ఖచ్చితంగా కౌశికి వదినకి, సురేష్ అన్నయ్యకి, బాబుకి డిఎన్ఏ చేయించాను. ఒకసారి బాబు డిఎన్ఏ ఎవరితో మ్యాచ్ అవుతుందో మీరే చూడండి" అని చెప్పి ఇంకలా చూపించేసరికి డిఎన్ఏ రిపోర్ట్స్ అనేవి బాబుకి అనుకూలంగా ఉంటాయి. ఇంకా వెంటనే ఆదిలక్ష్మి కౌశికి దగ్గరికి వచ్చి, "ఐఎమ్ సారీ అమ్మా, నేను చాలా తప్పుగా అపార్థం చేసుకున్నానని, కౌశికి ఇది ఎలాంటి తప్పు లేదని క్షమాపణ చెప్తుంది ఆదిలక్ష్మి. కౌశికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే యువరాజ్ కేదార్ దగ్గరికి వస్తాడు. "చూడు, బాగా ఆలోచించుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్నాను. నేను డిపార్ట్మెంట్లో అండర్ కవర్ ఏజెంట్గా ఉండడానికి ఒప్పుకుంటున్నాను" అని అంటాడు యువరాజ్. ఒక్కసారిగా కేదార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. "థ్యాంక్ యూరా" అని ఇంకా కేదార్ అలా యువరాజ్ని హక్ చేసుకుంటే యువరాజ్ కూడా తన అండర్ కవర్ కాప్గా ఉంటున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా కౌశికి బాబు అన్నప్రాసనలో అందరూ ఎంజాయ్ చేస్తూ సంతోషంగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.